నెల్లూరు జిల్లా తుమ్మల తలుపూరులో ప్రజాభిప్రాయ సేకరణ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సివిసి కంపెనీకి మైనింగ్ అనుమతుల కోసం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, పొల్యూషన్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనింగ్ అనుమతులకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామానికి సమీపంలో చెరువులో మైనింగ్ చేసేందుకు అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రతిపాదించారని కూడా చెప్పడం జరిగింది. అలాగే పశువులు చెరువు హై స్కూల్ నందు అది సెన్సిటివ్ ప్రదేశంలో స్కూల్ నడుస్తుందో పక్క గందరగోళంగా పబ్లిక్ హియరింగ్ నడుపుతున్నారు. ఈ సెన్సిటివ్ జోన్లో పబ్లిక్ హియరింగ్ పెట్టడం కరెక్ట్ కాదు కదా. అదే విధంగా ఇంటిమేషన్ కూడా నిన్న తెలియజేశారు మా గ్రామస్తులకి. కొంతమంది గ్రామస్తులు బయట ఊర్లో పోయినారు అంటే రాలేకపోతున్నారు. యాజ్ ఈఐ నోటిఫికేషన్ ప్రకారం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అథారిటీ రూల్స్ 2006 ప్రకారం 1 నెల ముందే నోటీసు తెలియజేయాలా. ఆ విషయంగా ఏం తెలియజేయలేదు. ఇప్పుడు ఈ మైనింగ్లో పక్కన 200 మీటర్ల ఎస్సీ కాలనీ ఉంది. ఎస్సీ మాల ఒక పక్క ఒడ్డెర కులాలు ఉన్నారు, ఒక పక్క ఊరు చిర్లపల్లి ఊరు ఉంది, ఒక పక్క ఎస్టీ కాలనీ ఉంది. ఈ 500 మీటర్ డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ రూల్స్ ప్రకారం 500 మీటర్ల పరిధి వరకు సేఫ్టీ జోన్ అది అయ్యే పాటించడం వల్ల రోడ్డు పక్కనే మైన్ చేస్తున్నారు. చెరువులో 25 ఎకరాల మైనింగ్ చెరువులో ఎట్ట మైనింగ్ చేస్తారు? మైనింగ్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఎన్ఓసి ఇచ్చినప్పుడు పంచాయతీ తీర్మానం చెర్లపల్లి గ్రామస్తులు ఎవరు చేశారు? ఎవరో సంతకాలు పెట్టినవరా? అది ఇప్పుడు రేపు రాళ్ళు పడితే ఎస్సీలో మాకు ఆర్టికల్ 21 ప్రకారం స్వచ్ఛంగా పరిశుభ్రంగా బతికే స్విచ్ కూడా మాకు లేదా? మా అభిప్రాయాలు మీరు తీసుకోరా? మీరు మా అభిప్రాయాలు తీసుకోకుండా ఈసీ ఇచ్చేస్తారా? మాకు స్వచ్ఛంగా బతికేదాన్ని కూడా ఇవ్వండి. మీరు బ్లాస్టింగ్ చేయడం వల్ల రాళ్ళు మా మీద పడతాయి. బ్లాస్టింగ్ చేయడం వల్ల ఆ నీళ్ళు కలుషితం అయ్యి వాటర్లోకి వచ్చి ఆ వాటర్ పశువులు తాగడం వల్ల పంటకు పోవడం, పంట చెడిపోవడం, పశువులు గందరగోళం అయిపోవడం. తలుపూరు హై స్కూల్ నందు అది